అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సెప్టెంబర్ నెల జీతాలు, పెన్షన్ బిల్లులలో భారీ కదలిక అయితే వచ్చిందండి. జీతాలు మరియు పెన్షన్ బిల్లులు జమ అవుతున్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి అనే అప్డేట్స్‌కి సంబంధించినటువంటి తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ముందుగా ఇక్కడ మనం చూసుకోవచ్చు సాలరీస్ అయితే జమ అవుతున్నాయండి. సో అనంతపురంలో సాలరీస్ అయితే పడ్డాయని మన మిత్రులు కామెంట్ ద్వారా తెలియజేశారు. ఒకసారి అనంతపురం ఎస్టీఓ పరిధిలో ఉన్నటువంటి ఉద్యోగుల పెన్షన్లు ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. జీతాలు జమ అవుతున్నాయి. ఇక పెన్షన్ సంబంధించినటువంటి ఒక పోల్ కండక్ట్ చేయగా ఎక్కువ శాతం బిల్లులన్నీ కూడా క్రెడిట్ అయినట్టయితే రావడం జరుగుతుంది. ఇంకా ఎక్కువ శాతం బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో అయితే ఉన్నాయి. విశాఖపట్నం సీతమ్మ ధార సర్వీస్ పెన్షన్స్ కూడా బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయినట్టు సమాచారము. ఇక సచివాలయ ఉద్యోగులకు బ్యాచ్ నెంబర్స్ అలాట్‌మెంట్ అయ్యాయి. మెడికల్ డిపార్ట్‌మెంట్ వారికి కూడా బ్యాచ్ నెంబర్స్ అలాట్‌మెంట్ అయ్యాయి. రెవెన్యూ డిపార్ట్‌మెంట్ వారికి ఇంకా బ్యాచ్ నెంబర్స్ అలాట్ అవ్వాల్సి ఉంది. ఇక్కడ ఒక బిల్లు పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేయొచ్చు. ఇది పేమెంట్ పెండింగ్ స్టేటస్ అనేది సక్సెస్ అని వచ్చినప్పటికీ కూడా ఆహ్, బిల్ అమౌంట్ అయితే జమ కాలేదని అయితే అంటున్నారు. ఎందుకనేది ఇప్పుడు తెలుసుకుందాము. సో, ఇక్కడ బిల్లు పేమెంట్ స్టేటస్ వచ్చేసి సక్సెస్ అని ఉందండి. కానీ బ్యాంక్‌లో బ్యాంకు స్టేటస్ చెక్ చేస్తే ఇంకా జమ కాలేదు. ఎందుకు అంటే ఇది మనకు నిఫ్ట్. సో, నిఫ్ట్ మనకు పోయిన నెల కూడా మనకి ఇలాగే జరిగిందండి. నిఫ్ట్ సర్వర్ డౌన్ అయిపోయిందనమాట. కొద్దిగా జీతాలు, పెన్షన్ బిల్లలో భారీ కదలిక ఉంది. సో, కాబట్టి ఎక్కువ బిల్ అయితే ట్రాన్స్‌ఫర్ జరుగుతున్నాయన్నమాట. అంటే వేరు వేరే అకౌంట్‌లకు ఎక్కువ ట్రాన్స్‌ఫర్‌లు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రాసెస్ ఆటోమేటిక్‌గా స్లో అవుతుంది. సో, ఒక్కసారిగా ఎప్పుడు అబ్‌నార్మల్‌గా అంటే రెగ్యులర్‌గా జరిగే ట్రాన్సాక్షన్స్ కంటే ఇప్పుడు ఎక్కువ మూవ్‌మెంట్ ఉంది కాబట్టి కొద్దిగా టైం అయితే పడుతుందనమాట. అన్నీ వెరిఫై చేసుకొని ఎండ్ టు ఎండ్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాతే నిఫ్ట్ అనేది క్రెడిట్ చేస్తుంది కాబట్టి కొద్దిగా సర్వర్ బిజీ అయింది. అంతే, ఇంకేం ప్రాబ్లమ్ లేదు. సో, దీని ప్రాబ్లమ్ సొల్యూషన్ ఏందంటే మనకు 20-30 నిమిషాలు టైం అయితే పడుతుంది. ఇట్లా సక్సెస్ అని వచ్చినా కూడా 20-30 నిమిషాలైతే టైం పడుతుంది ఫ్రెండ్స్. మాక్సిమం ఒక 2, 3 గంటలు కూడా పట్టొచ్చు. సాలరీ బిల్ సంబంధించినటువంటి పోల్ కండక్ట్ చేయగా ఇక్కడ మనకు ఎక్కువ సాలరీస్ క్రెడిట్ అయినట్టు చూపిస్తుంది చూడండి. ఇక్కడ మనకు తర్వాత స్టేజ్‌లో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లో ఉన్నాయి. అలాగే సాలరీ క్రెడిటెడ్ ఇన్ మై అకౌంట్‌లో జమ అయిన వారు తక్కువ ఉన్నారు. స్టేటస్‌లో సక్సెస్ వచ్చిన వారేమో ఎక్కువ ఉన్నారు. ఇది ప్రాబ్లమ్ అదే అండి. ఇప్పుడు చెప్పుకున్నట్టే నిఫ్ట్ ప్రాబ్లము. సక్సెస్ అని వచ్చింది. సక్సెస్ అని వచ్చి మీకు ఏం లేదండి. సక్సెస్ అని వచ్చిన తర్వాత ఈ విధంగా ఒక రిఫరెన్స్ నంబర్ అయితే పేమెంట్ రిఫరెన్స్ నంబర్ వచ్చిందంటే మీకక్కడ 100% జమ అవుతుందనమాట. వేరే దారే లేదు. సో, కాబట్టి ఎవ్వరు దిగులు చెందాల్సిన పని లేదు. ఇక్కడ మీరే చూడొచ్చు లైవ్‌లో చాలామందికి సక్సెస్ వచ్చింది. కానీ కొంతమందికే క్రెడిట్ అయిందనమాట. ఇది ఎందుకంటే నిఫ్ట్ ప్రాబ్లమ్. ఇప్పుడు వీళ్ళకి కూడా జమ అయిపోయి ఉంటది మనం మాట్లాడుకునే లోపే. ఇంకా బ్యాచ్ నంబర్స్ అలాట్ అయ్యాయి. ఇంకా ఎక్కువ తర్వాత స్టేజ్‌లో అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ ఈక్యూబర్ స్టేజ్‌లో ఇలా ఉన్నాయన్నమాట. పర్సెంటేజ్ ఇక్కడ మనం గ్రాఫ్‌లో చూడొచ్చు. ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్. కృష్ణా జిల్లా అవనిగడ్డ ఎవరికైనా క్రెడిట్ అయ్యాయా? ఇంకా క్రెడిట్ కావాల్సి ఉందండి. విశాఖపట్నం సీతమ్మ ధార సర్వీస్ పెన్షన్స్ బ్యాచ్ నంబర్స్ వరకు వచ్చిందండి. ఇవాళ జమ అవుతాయి. ఇక్కడ ఒక మెసేజ్ చూడొచ్చు. డియర్ కస్టమర్ 56,043 రూపీస్ క్రెడిటెడ్ ఇన్ యువర్ అకౌంట్ అని చెప్పేసి ఈరోజు 1/10/2024 అంటే అక్టోబర్ 1 నిఫ్ట్. ఫ్రెండ్స్, ఇదే మనకి ప్రాబ్లమ్ ఏందంటే నిఫ్ట్ ఈ పేమెంట్ ప్రాసెస్ అనేది మనకు 2 విధాలుగా ఉంటుంది. ఒకటి నిఫ్ట్, రెండోది ఐఎంపీఎస్. ఇంకా చాలా ఉన్నాయన్నమాట. కానీ ఎక్కువ ఇవే యూజ్ చేస్తారు. ఎక్కువ అమౌంట్‌ని సెండ్ చేయాలంటే నిఫ్ట్, ఐఎంపీఎస్‌ని వాడతారు. ఇందులో ఇన్‌స్టాంట్‌గా జమ కావాలంటే ఐఎంపీఎస్ వాడతారు. దీనికి సర్వీస్ చార్జెస్ అయితే ఉంటాయన్నమాట. సో, సర్వీస్ చార్జెస్ ఉంటాయి కాబట్టి ప్రభుత్వం దీన్ని ప్రిఫర్ చెయ్యదు. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నమాట. నిఫ్ట్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి దీన్ని యూజ్ చేస్తుంది. కాకపోతే పేమెంట్ డిలే ఉంటుంది. ఇప్పుడు అంతే కదండీ! ఫ్రీగా వచ్చేది ఏదైనా కొద్దిగా డిలే ఉంటుంది.
ఇది ఇన్‌స్టాంట్‌గా పడిపోవాలంటే ఐఎంపీఎస్ యూజ్ చేస్తాం మనము. సో, ఈ నిఫ్ట్ అనేది కొద్దిగా స్లో ఉందండి. సో, విత్ నిఫ్ట్ యూటీఆర్ బిల్ ఆర్‌బీఐ మనకు రిఫరెన్స్ నెంబర్ చూడొచ్చు ఇక్కడ. ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ ఈ పేమెంట్స్ ఇన్ఫో అని చెప్పేసి రిఫరెన్స్ ఎస్‌బీఐ అకౌంట్ నెంబర్ అయితే ఇక్కడ రావడం జరిగింది. ఇది వచ్చేసి బిల్లు తిరుపతి జిల్లా న్యాయశాఖకు చెందినటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగి బ్యాంకు ఖాతాకు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి వచ్చిన మెసేజ్ అండి ఇది. మనం ఇప్పుడు చూసినది. సో 2024 అక్టోబర్ 1వ తేదీన ఉదయం 9:44 తన బ్యాంక్ ఖాతాలో నగదు జమ అయినట్టు మెసేజ్ అయితే వచ్చింది ఆయనకు. సో న్యాయశాఖకు చెందిన వారి బ్యాచ్ నెంబర్స్ కూడా అలాట్ అయ్యాయి. కొందరికి నగదు కూడా జమ అవుతుండగా మరికొందరికి ఇంకా జమ కాలేదు. ఇంకా కొన్ని బిల్లులైతే జమ కాలేదు. అంతే అండి. ఇప్పుడు ఒక ట్రెజరీ పదైనా గానీ, ఒక డిపార్ట్‌మెంట్ అయినా గానీ అందరికీ ఒకేసారి జమ కావన్నమాట. సో బ్యాచ్ నంబర్స్ అలాట్‌మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో బ్యాచ్ నంబర్స్ అనేవి వేరు వేరు వాళ్ళను సెలెక్ట్ చేసుకొని డిపాజిట్ చేస్తుందన్నమాట. సో కాబట్టి ఈరోజు పూర్తి స్థాయిలో చెప్పలేము. సో మాక్సిమం జమ అవుతాయి. మరి కొందరికి ఇంకా కాలేదు. నగదు జమ కాని వారెవరు ఆందోళన చెందవద్దండి. చెందాల్సిన అవసరం లేదు. కాస్త ఆలస్యమైనా కూడా అందరికీ నగదైతే జమ అవుతుంది. ఈరోజు సుమారుగా 60% మంది వారికి జమ అవ్వగా, మిగతా వారికి రేపు లేదా ఎల్లుండి. సో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు 1వ తేదీ సుమారుగా 50 కంటే ఎక్కువ శాతం 50% జమ అయితే 2 మరియు 3 తేదీలు కలిపి మిగతా బిల్లులు జమ అవుతాయి పూర్తి స్థాయిలో. సో అనేది తాజా సమాచారము. బ్యాచ్ నంబర్స్ అలాట్ అయినప్పటికి కూడా ఎలాంటి కదలికలు లేకుండా అలాగే ఉన్నాయండి. కొన్ని బిల్స్ పరిశీలించినప్పుడు మరికొన్ని బిల్స్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేటస్‌లో ఉన్నాయి. త్వరలోనే కదలిక అయితే వస్తుందనేది ఆశిద్దామని అయితే సమాచారం అండి. సో మనకు ఈ విధంగా నిఫ్ట్ అనేది కొద్దిగా స్లో ఉంది. అదొక ప్రాబ్లము. తర్వాత అందరికీ ఒకేసారి ఒకే ట్రెజరీలో పరిధిలో ఉన్న వారికి ఒకేసారి జమ కావండి. సో ఒక ట్రెజరీ పరిధిలో కొంతమంది ఉన్నట్లయితే వీళ్ళలో ర్యాండమ్‌గా కొందరిని సెలెక్ట్ చేసి వాళ్ళందరికీ ఒక బ్యాచ్ నంబర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఆర్‌బీఐ ఈకుబేర్ సిస్టమ్ చేసే పని అండి. ఇది మాన్యువల్ సిస్టమ్ అయితే కాదు. బ్యాచ్ నంబర్స్ అనేది మాన్యువల్‌గా ఎవరు అలాట్‌మెంట్ చేయలేరండి. ఇది ఈకుబేర్‌లో ఇన్‌బిల్ట్ సాఫ్ట్‌వేర్ అన్నమాట. సో దీని ప్రకారంగా ఒక బ్యాచ్ నంబర్ అలాట్ అయిందంటే అయితే మొత్తం జమ అవుతాయన్నమాట. మిగతా వారికి మళ్ళా బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్‌లో అవుతాయన్నమాట. సో అట్లా ఇట్లా ట్రెజరీలు అలాంటి ట్రెజరీలలో వేరే వేరే ట్రెజరీలలో కూడా కలిపి బ్యాచ్ నంబర్ అలాట్ అవ్వచ్చు. సో ఆ బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్ అనేది మన ఏపీలో ఎవరెవరికి కలిసి ఉంటారనేది చెప్పలేము. సో ఆ బ్యాచ్ నంబర్స్ అందరికి ఒకటేసారి జమ అవుతుంది. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాము. మీకు గనుక జీతాలు, పెన్షన్‌లు జమ అయినట్టయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.